జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 23వ సర్గ. విశ్వామిత్రుడు శ్రీరాముని మేలుకొలుపుట. తెల్లవారగానే విశ్వామిత్రుడు మేల్కొని తేజోవంతుడై మనోహరుడైన శ్రీరాముని జూచి ఇట్లు మేలుకొలిపెను. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం. అనగా, కౌసల్యకు సత్సంతానమైనవాడా, నరశ్రేష్ఠుడవగు రామ, తూర్పున తెల్లవారుచున్నది. పగటికి సంబంధించిన దేవతారాధన యొనర్పవలయును. ఇంక నిదురలెమ్ము అని మేలుకొలిపెను. విశ్వామిత్రుడు పలికిన ఈ శ్లోకము దాదాపు అన్ని వైష్ణవాలయములలో సుప్రభాత సేవలో ముందుగా మనకు వినబడుతుంది. అప్పుడు రామలక్ష్మణులు ప్రాతఃకృత్యములను సంధ్యా వందనాది కార్యక్రమములను నెరవేర్చి విశ్వామిత్రుని వెంట బయలుదేరిరి. దారిలో కనబడుచున్న ఆశ్రమమును చూచి, మహర్షి, ఈ ఆశ్రమము ఎవ్వరిది? ఇక్కడ ఎవ్వరు నివసించిరి అని అడిగిరి. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, పూర్వము ఇచ్చట శంకరుడు తపస్సు చేయుచుండగా పార్వతీదేవి ఆయనకు పరిచర్యలు చేయుచుండెడిది. మన్మధుడు ఆ తపమును విఘ్నము చేయగా శంకరుడు కోపించి తన 3వ కంటిని తెరిచి అగ్నిజ్వాలలచే అతనిని బూడిద చేసెను. అది మొదలు మన్మధుడు అనంగుడు అనబడెను, అనగా దేహము లేనివాడు. అలాగే ఈ దేశము అంగదేశము అని పిలువబడెను. ఈ ఆశ్రమమునకు కామాశ్రమము అని పేరు వచ్చెను. విశ్వామిత్రుని రాకను తెలుసుకొని దేవర్షులు ఋషులు వారిని కలుసుకొని ఆర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఆదరించిరి. రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షితో ఆ రాత్రి అచటనే గడిపి ఉదయమున సంధ్యా వందనాది కార్యక్రమములను ముగించుకొని బయలుదేరిరి. జై శ్రీరామ్. 23వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజా డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.